డ్రామా స్టార్టింగ్ లో ఫీమేల్ లీడ్ షియు మర్మైడ్ ఆకారంలో ఉంటుంది. షియు వాటర్ లో 4 హ్యాండ్సమ్ మెయిల్ మర్మైడ్స్ తో స్విమ్ చేస్తూ ఉండడం చూపిస్తారు. సడన్ గా షియు బెడ్ మీద నుంచి కింద పడడం వల్ల రియలైజ్ అవుతుంది ఇదంతా కళ అని. నిద్రలో నుంచి లేచాక షియు ఆ కళను గుర్తు చేసుకుని నేనేంటి ఇంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గా ఉన్నా, ఎంత 4 హ్యాండ్సమ్ మర్మైడ్స్ ఉన్నా అని అనుకుంటూ వాళ్ళలో ఒక మర్మైడ్ మాత్రం చాలా అందంగా ఉన్నాడు అని అతని ఫేస్ ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ గుర్తు చేసుకోలేకపోతుంది. అప్పుడే టైం చూసుకుంటే 8 అవుతుంది. ఆ రోజు తన ఫస్ట్ వర్కింగ్ డే అవ్వడం వల్ల లేట్ అవ్వకూడదని ఫాస్ట్ గా రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరుతుంది. నెక్స్ట్ సీన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ షీ గ్రూప్ షీ ఫాంగ్ ని చూపిస్తారు. ఫాంగ్ ఆఫీస్ బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ విఐపీ లిఫ్ట్ ఖరాబ్ అవ్వడం వల్ల గాడ్ స్టాఫ్ లిఫ్ట్ లో ఉన్న స్టాఫ్ అందరినీ బయటికి పంపిస్తాడు. సో దాని వల్ల ఫాంగ్ స్టాఫ్ లిఫ్ట్ లో వెళ్లాల్సి వస్తుంది. అదే లిఫ్ట్ లో షియు కూడా ఉంటుంది. వర్క్ ప్లేస్ లో ఎంప్లాయీస్ ఎలా ఉండాలో అని ఒక బుక్ ను చదువుతూ ఉంటుంది. అలా చదువుతూ ఆ బుక్ లో ఉన్న రూల్స్ లో లాస్ట్ వన్ ప్రెసిడెంట్ కి ఎప్పుడు 3 మీటర్స్ దూరంలో ఉండాలని ఉంటుంది. అలా చదువుతూ ముఖానికి అడ్డుగా ఉన్న బుక్ ను తీస్తే పక్కన ప్రెసిడెంటే ఉంటాడు. అతన్ని చూసి షియు షాక్ అయ్యి లిఫ్ట్ లో 3 మీటర్స్ దూరంగా వెళ్లిపోతుంది. కానీ ఫాంగ్ షట్టుకున్న ఒక ఫిష్ లాకెట్ సడన్ గా మెరుస్తుంది. అది అలా మెరవడంతో ఫాంగ్ కి డౌట్ వచ్చి షియుని పిలిచి తన ఫేస్ కి అడ్డుగా ఉన్న బుక్ ని తీయమంటాడు. షియు కంగారు పడుతూ ఎక్కడ జాబ్ లో నుంచి తీసేస్తాడేమో అని నేనేం తప్పు చేయలేదు అని ఫాంగ్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఫాంగ్ ఫస్ట్ బుక్ అడ్డంగా తీయని అరుస్తాడు. బుక్ తీయగానే కరెక్ట్ టైం కి లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. లిఫ్ట్ డోర్ కు ఆనుకుని ఉన్న షియు పడబోతుంటే ఫాంగ్ పట్టుకుంటాడు. బట్ షియుని టచ్ చేసినా కూడా ఆ లాకెట్ మెరవకపోవడంతో తన్ని వదిలేస్తాడు అండ్ కింద పడిపోతుంది. ఫిష్ లాకెట్ ని పట్టుకుని ఫాంగ్ తన పాస్ట్ ని గుర్తు చేసుకుంటాడు. పాస్ట్ లో మర్మైడ్ రాజ్యానికి రాని టైజీ ఫాంగ్ కి చెప్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు ప్రిన్సెస్ టైయి 4 హస్బెండ్స్ లో ఒకడివి. నీ పేరు యూలిన్ అని చెప్పి తనకి ఒక లాకెట్ ని ఇస్తూ ఈ రోజు నుంచి మీ ఇద్దరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎంత పెద్ద సముద్రంలో ఉన్నా మీరు ఒకరికొకరు ఎవరో గ్రహించగలరు అని చెప్తుంది. ప్రెజెంట్ లో ఫాంగ్ అది గుర్తు చేసుకుని ఇందాక కలిసిన అమ్మాయి బ్లడ్ తన బ్లడ్ ఒకే జాతిది కాదు, నువ్వెక్కడున్నావు టేయి అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో షియు ఆఫీస్ క్యాంటీన్ లో తన ఫ్రెండ్ సూతో కూర్చుని ఉన్నప్పుడు మొబైల్లో ఏదో సర్చ్ చేస్తూ ఉంటుంది. అది చూసి సూ అడుగుతుంది ఇంకా నువ్వు వెతికే వాళ్ళు దొరకలేదా అని. అప్పుడే మనకు అర్థమవుతుంది షియుని 16 ఇయర్స్ నుంచి వాళ్ళ ప్రెజెంట్ గ్రాండ్ మా పెంచుకుంటూ ఉంటుంది. అంతేకాక 16 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో తనకేం గుర్తుండదు. సో తన పేరెంట్స్ ఎవరు అని ఎప్పుడు వెతుకుతూ ఉంటుంది. బట్ ఇప్పటి వరకు వాళ్ళ డీటెయిల్స్ తెలియలేదన్నమాట. అప్పుడే సూ తన ఫేవరెట్ ఐడల్ కాన్సర్ట్ కి టికెట్స్ కొన్నాను, నువ్వు కూడా నాతో రా అని బలవంతంగా కాన్సర్ట్ కి తీసుకెళ్తుంది. అక్కడ షియుకి వాష్రూమ్ అర్జెంట్ అవడంతో వాష్రూమ్ కోసం వెతుకుతూ ఒక డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ అదొక సెలబ్రిటీ రూమ్ అనమాట. అక్కడున్న టీం అందరూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఈ ప్లేస్ ఎవరు చెప్పారు అని షియుని వెళ్ళగొట్టడానికి చూస్తుంటారు. అప్పుడే అక్కడున్న సెలబ్రిటీ యూఫే చెవికి ఉన్న ఇయర్ రింగ్ ఒక్కసారిగా మెరుస్తుంది. యూఫే వెనక్కి తిరిగి షియుని ఈగర్ గా అలానే చూస్తూ దగ్గరగా వెళ్లి నవ్వుతూ వాష్రూమ్ పైన ఉంది, వెళ్లి యూస్ చేసుకో అని అంటాడు. షియు బయటికి రాగానే యూఫే దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్ మీ ఫ్యాన్, మీరు ఆటోగ్రాఫ్ ఇస్తారా అని అడుగుతుంది. యూఫే షియు చేతిపైన ఆటోగ్రాఫ్ చేసి కిస్ పెట్టి నేను నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను, నీ ఫోన్ ఇస్తావా, ఒకసారి రింగ్ చేసుకుంటాను అని షియు ఫోన్ ని అడుగుతాడు. అలా షియు ఫోన్ తో తన ఫోన్ కి కాల్ చేసుకుంటాడు. యూఫే అలా చేసేసరికి షియు షాక్ అవుతుంది. అక్కడి నుండి బయటకు వచ్చి ఒక సూపర్ స్టార్ నాతో ఫ్లర్ట్ చేశాడు అని తెగ మురిసిపోతుంది. యూఫే షియుతో తన మర్మైడ్ ప్రపంచంలో గడిపిన మూమెంట్స్ ని గుర్తు చేసుకుని షియుయే తను వెతికే టెయ్యి అని సెన్స్ చేయగలుగుతున్నాడు. కానీ తను కిస్ చేసినప్పుడు ఇయర్ రింగ్ మెరవకపోవడంతో ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాడు తనే టెయ్యియా కాదా అని. యాక్చువల్ గా ఆ ఇయర్ రింగ్ షియు మర్మైడ్ ప్రపంచంలో ఉన్నప్పుడు గిఫ్ట్ గా ఇచ్చుంటుందన్నమాట. నెక్స్ట్ సీన్ మర్మైడ్ ప్రపంచంలో చూపిస్తారు. చూ హెన్చెంగ్ మర్మైడ్ రాజ్యంలో పెద్దదైన యున్సీకి చెప్తాడు ఇంకో 1 ఇయర్ లో టెయ్యికి 22 వస్తాయి. అప్పుడు తనని ఈ సముద్రానికి రాణిని చేసే టైం వస్తుంది అండ్ తన స్పిరిచువల్ పవర్స్ కూడా ఇంకా పెరిగిపోతాయి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు యున్సీ నువ్వేం కంగారు పడకు, నేను ఆల్రెడీ తన శరీరంలో ఉన్న శక్తిని సగం పీల్చేశాను అని అంటే హెచెంగ్ అంటాడు నా టెన్షన్ అంతా ఆ నలుగురి వల్లనే, వాళ్ళు ఇప్పుడు మనుషుల ప్రపంచంలో ఉన్నారు, ఒకవేళ టేయి ఎక్కడుందో కనుక్కుంటే ఎలా అని అంటాడు. దానికి యున్సీ మీ అమ్మ టైజీ ఇప్పటికే మనం తనని ఎక్కడ కనుక్కొని తన శక్తిని తన బాడీని బ్లాక్ చేస్తామేమో అని భయపడుతుంది. మనం మనుషుల ప్రపంచంలో ఎంత వెతికినా తను దొరకలేదు, ఇంకా టెన్షన్ పడాల్సిందేమీ లేదు అని మర్మైడ్ రాజ్యం సింహాసనం మీద కూర్చొని దాన్ని టచ్ చేస్తూ ఫీల్ అవుతూ నెక్స్ట్ షియు బైక్ పంచర్ అవ్వడంతో నడుపుకుంటూ వస్తుంది. కొంతమంది రౌడీలు అక్కడ ఉండడం చూసి షియు కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే జిన్జే అనే ఒక గ్యాంగ్స్టర్ తన్ని పక్కకు లాగుతాడు. ఆ రౌడీలు వీళ్ళిద్దరిని చూసి జిన్ని పట్టుకుని బాగా కొడుతుంటారు. అది చూసి షియు పోలీసులకు ఫోన్ చేద్దామని చూస్తుంటే నువ్వు పోలీసులకు ఫోన్ చేశావంటే నిన్ను చంపేస్తామని కత్తితో పొడవబోతుంటారు. అప్పుడే జిన్ అడ్డు రావడంతో ఆ కత్తిపోటు తనకి తగులుతుంది. జిన్ కోపంతో షియుని గట్టిగా పట్టుకొని చేతిలో కత్తి పట్టుకుని ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ అనవసరంగా వచ్చి వాళ్ళని రెచ్చగొట్టి నాకు ఇలా అయ్యేలా చేశావని అరుస్తూ ఉంటాడు. అండ్ నొప్పి తట్టుకోలేక కింద పడిపోతాడు. షియు జిన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లబోతుంటే జిన్ ఆపి నాకు హాస్పిటల్ కి తీసుకెళ్లొద్దు, నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి తీసుకెళ్ళు అని అంటాడు. ఆ తర్వాత షియు జిన్జే చెప్పిన హాస్పిటల్ కి తీసుకొస్తుంది. అక్కడ డాక్టర్ ని పిలవడానికి వెళ్తే ఒక హ్యాండ్సమ్ డాక్టర్ సాంగ్ ఉంటాడనమాట.
అతని హ్యాండ్సమ్నెస్ ని చూసి షియు నోరు తెరుస్తుంది. నెక్స్ట్ సాంగ్ జిన్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. షియు జిన్ బాడీకి బ్లడ్ చూసి కళ్ళు తిరిగి పడిపోబోతుంటే సాంగ్ బయటికి పంపిస్తాడు. తను వెళ్లిపోయాక సాంగ్ జిన్ ని అరుస్తాడు, నువ్వు ఇక్కడికి వచ్చిన పర్పస్ మర్చిపోకు, అనవసరమైన గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకు అని. అప్పుడే జిన్ తన పాస్ ని గుర్తు చేసుకుంటాడు. పాస్ లో టేయి తనకి గిఫ్ట్ గా ఒక కత్తి కష్టపడి వెతికి ఇస్తుంది. అందరికీ నెక్లెస్ లు పర్ల్స్ గిఫ్ట్ గా ఇచ్చావు, మరి నాకు ఇది ఇచ్చావేంటి అని అంటే, నేను దానికోసం చాలా కష్టపడ్డా, నాకు పాము కూడా కాటేసింది దాన్ని వెతుకుతున్నప్పుడు అని అంటుంది. మర్మేడ్ రాజ్యానికి ప్రెజెంట్ రాణి అయిన జిన్జీ వీళ్ళ నలుగురిని రాణిని చంపినందుకు ఇంకా యువరాణి కనపడకుండా పోవడం వెనకాల అనుమానితులు వీళ్లే అని తూర్పు సముద్రాన్ని వదిలేసి మనుషుల ప్రపంచానికి వెళ్ళండి అని పనిష్మెంట్ ఇస్తుంది. అలా జిన్ ప్రెజెంట్ లో జరిగింది గుర్తు చేసుకుని సాంగ్ తో అంటాడు, అక్కడికి వెళ్లి ఏం చెయ్యాలి, మనకు అక్కడ మర్యాద లేదు, ఇప్పుడు నాకు అక్కడికి వెళ్లాలని కూడా లేదు, ఇక్కడే ఉండి లైఫ్ ని గడుపుతాను, నువ్వు కూడా ఆలోచన మానేసి నాతో పాటు నేనుండే దగ్గరికి రా, మనుషుల ప్రపంచంలో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అని అంటాడు. హాస్పిటల్లో షియు బయట కూర్చుని ఉంటుంది. తనకు బాగా ఆకలవుతూ ఉంటుందన్నమాట. అప్పుడే సాంగ్ వచ్చి తనకి కాఫీ ఆఫర్ చేస్తాడు. సాంగ్ ని చూసి షియు మనసులో బ్లష్ అవుతూ ఉంటుంది. అప్పుడే తన బాడీకి ఉన్న దెబ్బలు చూసి సాంగ్ రూమ్ లోకి రా, ట్రీట్మెంట్ ఇస్తాను అని అంటాడు. రూమ్ లోకి వెళ్ళాక షియు ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు సాంగ్ టవల్ ఆఫర్ చేస్తాడు. అది తీసుకోబోయి షియు సాంగ్ మెడలో ఉన్న లాకెట్ ని బై మిస్టేక్ టచ్ చేయడంతో అది వెంటనే మెరుస్తుంది. సాంగ్ అది గమనిస్తాడనమాట. నెక్స్ట్ సీన్ లో షియు నిద్రపోతూ ఉన్నప్పుడు కలలో భయపడుతూ ఉంటుంది. కలలో ఒక మాస్క్ పర్సన్ షియుని హర్ట్ చేయడం వల్ల షియు వాళ్ళ అమ్మ అంటే రాణి టైజీ ఆ పర్సన్ ని అండ్ జిన్జీని రాయల్ ఫ్యామిలీ అయిన నా కూతుర్ని హర్ట్ చేసినందుకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని తన స్పెషల్ పవర్ తో జిన్జీతో ఫైట్ చేయబోతున్నప్పుడే జిన్జీ తన పవర్ ని యూజ్ చేసి టైజీని కింద పడేస్తుంది. వెంటనే ఆ మాస్క్ మర్మేడ్ హెచెంగ్ కి చెప్తుంది, ఇమ్మీడియట్ గా షియు దగ్గర ఉన్న శక్తిని తీసుకో అని. హెచెంగ్ తన పవర్ ని యూజ్ చేసి షియు బాడీలో ఉన్న పవర్ ముత్యాన్ని బయటకు తీస్తాడు. అండ్ దాన్ని సొంతం చేసుకునే లోపే టైజీ దాన్ని బ్రేక్ చేస్తుంది. అందువల్ల సగం మాత్రమే తీసుకోగలుగుతాడు. టైజీ చనిపోతూ తన శక్తిని యూజ్ చేసి షియుని ఇక్కడి నుంచి మాయం చేసి వెళ్లి ఎక్కడన్నా బతుకు అని చనిపోతుంది. సో యాక్చువల్ గా టైజీ అంటే రాణిని చంపింది జిన్జీ అనమాట. అది ప్రెజెంట్ లో షియు కలగంటూ కంగారు పడుతూ ఉలిక్కిపడి లేస్తుంది. నాకెందుకు ఈ డ్రీమ్ ఎప్పుడు ఒక సిరీస్ లా వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ షియు ఆఫీస్ ఈవెంట్ ఉండడంతో అక్కడికి సూతో వస్తుంది. ఆ తర్వాత వాష్రూమ్ కని వెళ్తుంది. ఇంకో పక్క అదే పార్టీలో ఉన్న ఫాంగ్ కి ఒక క్లయింట్ స్పెషల్ గా తెచ్చిన వైన్ తాగిపిస్తుంటాడు. దానిలో సీ హార్స్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుందన్నమాట. అది తాగితే మర్మేడ్ బాడీ టెంపరేచర్ పెంచుతుంది. ఆ విషయం ఆ క్లయింట్ చెప్పగానే కంగారుతో ఫాంగ్ వాష్రూమ్ కి బయలుదేరుతాడు. అదే టైంలో షియు కూడా వాష్రూమ్ దగ్గర ఉండడంతో ఫాంగ్ తాగి ఉన్నాడేమో అనుకుని అతనికి దగ్గరగా వెళ్తుంది. కొంచెం భయంగా ఉంటే ఫాంగ్ గట్టిగా షియుని అరుస్తూ వచ్చి నన్ను తొందరగా ఇంటికి తీసుకెళ్ళు అని అంటాడు. షియు ఫాంగ్ ని కార్లో తీసుకెళ్తుంది. తన బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల షియు చేయి పట్టుకుంటాడనమాట. నెక్స్ట్ షియు ఎలాగో ఒకలాగా కష్టపడి ఫాంగ్ ని వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ వరకు తీసుకొస్తుంది. షియుని బయటే ఉంచి ఫాంగ్ బాత్ టబ్ లో వాటర్ లో పడుకుంటాడు. దాని వల్ల తను ఇమ్మీడియట్ గా మర్మేడ్ గా మారిపోతాడు. సో అతని బాడీ టెంపరేచర్ కాసేపటికి కూల్ అవుతూ ఉంటుంది. బయట ఉన్న షియు కొంచెం కంగారు పడుతూ లోపలికి వెళ్లి ఫాంగ్ ని కన్సర్న్ చేయాలా వద్దా అని, కన్సర్న్ చేయకపోతే ఎక్కడ జాబ్ లో నుంచి తీసేస్తాడేమో అని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. తను చూసి ఫాంగ్ ఎక్కడ తన బాడీని మర్మేడ్ షేప్ లో చూస్తుందని లైట్స్ ఆఫ్ చేస్తాడు. సో అలా ఏం కనపడక బాత్రూమ్ లో కాల్ స్లిప్ అయ్యి షియు టబ్ లో ఫాంగ్ మీద పడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఒకరికొకరు చాలా దగ్గరగా ఉంటారు. షియు ఆ టబ్ లో నుంచి లేవడానికి ట్రై చేస్తున్నప్పుడు కంగారులో లైట్స్ ఆన్ చేస్తుంది. కానీ అతని బాడీ మర్మేడ్ షేప్ లో ఉండదన్నమాట అప్పుడు. అండ్ షియు చేతులు ఫాంగ్ బాడీని టచ్ చేస్తూ ఉన్నప్పుడు ఫిష్ లాకెట్ మెరుస్తూ ఉంటుంది. ఇదంతా షియు చేయడం వల్ల ఫాంగ్ కి ఫుల్ కోపం వస్తుంది. సీరియస్ గా షియుని అక్కడి నుంచి వెళ్లిపో అని అరుస్తాడు. తను వెళ్లిపోయాక షియుతో స్పెండ్ చేసిన మూమెంట్స్ గుర్తు చేసుకుని కొంచెం ఆలోచనలో పడతాడనమాట. ఎందుకంటే షియు బాత్ టబ్ లో పడ్డప్పుడు తన బాడీ ఇమ్మీడియట్ గా నార్మల్ గా చేంజ్ అవుతుంది కదా. అందుకు వెంటనే నైట్ షియుకి కాల్ చేసి తన ఇంటికి రా, కొన్ని అర్జెంట్ ఫైల్స్ ఉన్నాయి, ఫినిష్ చేయాలి అని అంటాడు. దానికి షియు నేను ఇంకా ఫ్రెషర్, నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు అని అంటే, నువ్వు ఇప్పుడు రాకపోతే ఫస్ట్ జాబ్ లో నుంచి పీకేస్తా అని బెదిరిస్తాడు. సో షియు అక్కడికి వెళ్తుంది. షియు తను వెతుకుతున్న టేయి అని తెలుసుకోవడం కోసం ఫాంగ్ ఒక కెమికల్ తెప్పించి తను అక్కడికి వచ్చాక కాఫీలో కలిపి తాగమని ఆఫర్ చేస్తాడు. కానీ షియు తాగదు. నేను కాఫీ తాగను అని అంటుంది. ఈసారి డ్రింక్ ఆఫర్ చేస్తాడు. అది కూడా తాగనంటుంది. ఏది ఇచ్చినా షియు భయంతో ఏం చేస్తాడేమోనని తాగదన్నమాట. బట్ ఫాంగ్ సీరియస్ గా అరిచేసరికి మూడు ఒక్కసారి తాగుతుంది. అది తాగిన తర్వాత పాపం తనకి మోషన్స్ అంటుకుంటాయి. ఇంకా వెంటనే వాష్రూమ్ కి వెళ్తుంది. అంత డోస్ తాగినా కూడా తన బాడీలో చేంజెస్ రాకపోవడంతో మేబీ తిను టేయి కాదేమో అని అనుకుంటాడనమాట. షియు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాక ఫాంగ్ అక్కడ పడుకొని ఉంటాడు. అతన్ని చూసి కోట్ కప్పుతూ తన షర్ట్కున్న ఫిష్ లాకెట్ ని టచ్ చేయబోతుంది. వెంటనే ఫాంగ్ తన చేతిని పట్టుకొని ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారనమాట. అలా చూసుకుంటూ ఫాంగ్ తను రియలైజ్ అయి వెనక్కి నెట్టేస్తాడు. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని షియు ఇంటికి వెళ్ళమని చెప్తూ 3 days లీవ్ తీసుకో, ఆ తర్వాత ఆఫీస్ లో నాకు సెక్రటరీగా రిపోర్ట్ ఇవ్వు అని అంటాడు. పాపం
షియు ముఖం చూడాలి ఇక్కడ. నెక్స్ట్ డే షియు హ్యాపీగా 3 days హాలిడేస్ వచ్చాయని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఇంటి పక్కన ఎవరో మూవ్ అవుతుంటారనమాట. తన దగ్గర ఉన్న కుక్క పిల్ల పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. దాన్ని సాంగ్ పట్టుకుంటాడు. సో షియు కూడా దానికోసం బయటికి పరిగెడితే అక్కడ సాంగ్ ని చూసి షాక్ అవుతుంది. మీరేంటి ఇక్కడ అని అడిగితే నేను ఇక్కడికి మూవ్ అయ్యాను అని సాంగ్ అంటాడు. అండ్ షియు అవుతారని చూసి సాంగ్ అలానే చూస్తూ సైలెంట్ గా నవ్వుతూ ఉంటే షియు ఎంబారస్ గా ఫీల్ అయ్యి వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. నెక్స్ట్ షియుకి యుఫే కాల్ చేసి నన్ను ఒకసారి బయట కలుస్తావా అని లొకేషన్ చెప్తాడు. కాల్ కట్ చేశాక షియు షాక్ తో సెలబ్రిటీ అయిన యుఫే నన్ను కలుస్తా అన్నాడా అని నిజమా కాదా అని అనుకుంటుంది. బట్ బాగా వర్షం రావడంతో మేబీ అతను వచ్చుండలే అని అనుకుని ఆగిపోతుంది. కానీ ఒకసారి చెక్ చేద్దామని షియు వెళ్తే యుఫే అక్కడ పాపం వర్షంలో తడుస్తూ ఉంటాడు. షియు అడుగుతుంది, నువ్వెందుకు ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, వెళ్ళిపోకూడదా అని. దానికి యుఫే, ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తే నేను ఉండకపోతే ఎలా అని షియుని సడన్ గా హక్ చేసుకుంటూ ఐఎమ్ సో హ్యాపీ నువ్వు నా కోసం వచ్చావు ఇక్కడికి అని అంటాడు. షియు కంగారుగా యుఫేని వెనక్కి నెట్టి ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు ఇక్కడ కలవాలి అన్నావు అని అడుగుతుంది. నేను ఈ ఫిలిం ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాక నాకంటూ ఒక ఫ్రెండ్ లేదు, ఎప్పుడు ఏం కాంట్రవర్సీ అవుతుందో అని కంగారు పడుతూ బతకాల్సి వచ్చేది. సో నువ్వు నాకు ఫ్రెండ్ గా ఉంటావా అని అడుగుతాడు. షియు మనసులో అయ్యో పాపం సెలబ్రిటీగా ఉండడం ఎంత కష్టమా అని అనుకుంటూ నువ్వు బాగా తడిసిపోయావు, ఫస్ట్ ఎక్కడికైనా వెళ్లి వాష్ చేసుకుందు గాని అని ఇద్దరు షియు వాళ్ళ ఇంటికి వెళ్తారు. షియు వాళ్ళ ఇంట్లో యుఫేతో అంటుంది, నువ్వు కాబట్టి నేను ఇక్కడికి తీసుకొచ్చాను, ఇంకెవరన్నా అయితే ఎల్లో కూడా చేయను అని. బట్ యుఫే ఇగ్నోర్ చేసి అక్కడున్న పప్పితో ఆడుకుంటాడు. ఆ పప్పి యుఫేతో ఫ్రెండ్లీగా ఉండేసరికి దీనికి నేను నచ్చాననుకుంటా అని అంటాడు. అప్పుడు షియు దానికి హ్యాండ్సమ్ అబ్బాయిలంటే చాలా ఇష్టంలే అని అంటుంది. అంటే నేను హ్యాండ్సమ్ గా ఉన్నానన్నమాట అని యూఫే ఫ్లర్ట్ చేస్తాడు షియుతో. ఏం చెప్పాలో తెలియక బ్లష్ అవుతూ అక్కడ నుంచి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ యూఫేకి ఆకలి అవుతుంది, ఏమన్నా ఉందా అని అడుగుతాడు. అప్పుడు షియు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఓన్లీ నూడిల్స్ ఉంటాయి. అది చూపిస్తూ ఓన్లీ నూడిల్స్ ఉన్నాయి, అది థిక్ అండ్ స్పైసీ నూడిల్స్ అని అంటుంది. ఎగ్జాక్ట్లీ యూఫే కూడా అదే అంటాడు. నీకెలా తెలుసు ఈ నూడిల్స్ ని అలా పిలుస్తారని షియు అడుగుతుంది. అప్పుడే పాస్ట్ లో కూడా మర్మేడ్ ప్రపంచంలో షియుకి ఇష్టమైన నూడిల్స్ యుఫే ప్రిపేర్ చేసి ఇస్తాడనమాట. అది షియు చాలా ఎగ్జైట్ అవుతూ నా ఫేవరెట్, ఇది ఎన్ని రోజులు అవుతుంది తిని, నువ్వు ఈ వరల్డ్ లోనే బెస్ట్ అని యుఫేని పొగుడుతుంది. అది విని యుఫే, అవును నీ ఫేవరెట్ నాకు తప్ప ఇంకెవరికి తెలుసు, మన ఇద్దరం ఈ వరల్డ్ లోనే బెస్ట్ అని ప్రెజెంట్ లో గుర్తు చేసుకుంటూ నువ్వెక్కడున్నా నిన్ను ఫస్ట్ గుర్తుపట్టగలిగేవాడిని నేనే, ఎందుకంటే నాకు తెలుసు నీ ఇష్టాలు అయిష్టాలు అని షియును చూస్తూ గుర్తు చేసుకుంటాడు. అప్పుడే అక్కడున్న పజిల్ గేమ్స్ ని చూసి నీకు కూడా ఇదంటే చాలా ఇష్టమా, నా ఫ్రెండ్ కూడా, తన్ని నేను చాలా మిస్ అవుతున్నా, తను తప్పిపోయింది, ఎక్కడుందో కూడా తెలీదు, వెతుకుతూ ఉన్నాను అని షియును చూస్తూ చెప్తాడనమాట. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళవా అని షియు అడుగుతుంది. యుఫే అంటాడు, లేదు ఇంకా నా ఇంటి దగ్గర మీడియా ఉండొచ్చు కదా అని తన దగ్గర స్పెండ్ చేయడం కోసం ఏదో సాకు చెప్పి పజిల్ గేమ్ ఆడదామా అని అడుగుతాడు. బాగా నైట్ అయిపోవడం వల్ల కలిసిపోయి పడుకుంటుంది. తను అలా పడుకొని ఉంటే యుఫే తన హెయిర్ ని సరిచేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సాంగ్ వచ్చి అది చూసి ఎందుకో డల్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. అండ్ జిన్ ఇంటికి వెళ్తాడు. జిన్ తన ఇంట్లో సాంగ్ ని చూసేసరికి వావ్ ఫైనల్లీ ఒక గుడ్ బాయ్ ఇక్కడికి వచ్చాడనమాట అని టీస్ చేస్తాడు. సాంగ్ అక్కడ జిన్ తో అంటాడు, నీకు ఎన్నిసార్లు దెబ్బలు తగిలాయి కానీ ఎప్పుడూ ఒక అమ్మాయి వల్ల తగలలేదు, ఎవరా అమ్మాయి అని షియు గురించి ఆరా తీస్తుంటాడు. దానికి జిన్ ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి కొత్తగా అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని అడుగుతాడు. అప్పుడు సాంగ్, నీకేమనిపిస్తుంది, మన నలుగురిలో టేయిని ఎవరు తొందరగా కనుక్కుంటారు అనుకుంటున్నావు అని అంటే ఇంకెవరు, యూఫే కనుక్కుంటాడు, ఎందుకంటే వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్వీట్ హార్ట్స్ కాబట్టి అని అంటాడు. అది వినగానే సాంగ్ ఫేస్ డల్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ కొత్తగా ఇంట్లో చేరాను అని చెప్పి షియుకి ఫుడ్ తీసుకొని వస్తాడు. కావాలని దాన్ని కింద పడేస్తున్నట్లు చేస్తూ తన చేతుల్ని టచ్ చేస్తూ మర్మెడ్ కాదా అని చెక్ చేస్తాడు. బట్ టచ్ చేసినా కూడా తన మెడలో ఉన్న డాలర్ మెరవకపోవడంతో తిను కాదేమో అని అనుకుంటాడు. అలా రిటర్న్ ఇంటికి వస్తున్న సాంగ్ కి ఎందుకో అనీజీగా ఉండి ఊపిరి పీల్చుకున్నట్లు అవుతుంది. అప్పుడే పాస్ట్ ని చూపిస్తారు. రాణి టేజీ సాంగ్ కి వెస్ట్ సీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి ఎప్పటికైనా యువరాణిని మోసం చేస్తే తనకి డెత్ పనిష్మెంట్ ఇచ్చే ముత్యాన్ని తన శరీరంలోకి పంపించి ఇది ప్రతి నెల యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ నువ్వు యువరానికి ఎగెనెస్ట్ గా ఉంటే అదే నీ చావుకు కారణం అవుతుందని తన్ని దాంతో బంధిస్తుంది. అది ప్రెజెంట్ లో గుర్తు చేసుకొని నీ వల్ల నేను ప్రతిరోజు చస్తూనే ఉన్నాను అని సాంగ్ టేయిని గుర్తు చేసుకుంటాడు. నెక్స్ట్ షియు సాంగ్ ఇచ్చిన స్నాక్స్ తింటూ ఉన్నప్పుడే కరెంటు పోతుందన్నమాట. అది కూడా నైట్. సాంగ్ రీసెంట్ గానే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు కదా అని క్యాండిల్స్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ సాంగ్ కింద పడిపోయి తన బాడీ ఫుల్ కూల్ అయిపోయి ఉంటుంది. షియు తనని కేర్ చేస్తూ ఉన్నప్పుడే సడన్ గా సాంగ్ నెక్ లో ఉన్న ముత్యం యాక్టివేట్ అవుతుంది. పాస్ట్ లో యాక్చువల్గా షియు మదర్ సాంగ్ శరీరాన్ని బంధించి ఉంటుంది కదా, అది తెలిసి షియు కంగారుగా సాంగ్ దగ్గరికి వచ్చి నేను ఇంకా అడల్ట్ కాలేదు కాబట్టి మా అమ్మ నీ శరీరంలో బంధించింది తీయలేను, సారీ, నిన్ను ఇది ప్రతి నెల ఇబ్బంది పెడుతుంది కాబట్టి దాన్ని కూల్ చేసి ఒక ముత్యాన్ని ఇస్తూ నేను అడల్ట్ అయ్యాక నీ బాడీలో ఉన్న బంధనాన్ని అన్లాక్ చేస్తాను అని అంటుంది. ప్రెజెంట్ లో సాంగ్ మెడలో ఉన్న లాకెట్ అదే అన్నమాట. సో షియు టచ్ చేయడంతో అది యాక్టివేట్ అయ్యి సాంగ్ బాడీ మొత్తం నార్మల్
నార్మల్ టెంపరేచర్ కి వస్తుంది. మెలకు వచ్చాక సాంగ్ షియుని తన పక్కనే చూసి తను ఎత్తుకొని సోఫా మీద పడుకోబెడతాడు. మార్నింగ్ నిద్ర లేచాక షియు కోసం ఒక నోట్ రాసి తన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి థ్యాంక్స్ నా కోసం హెల్ప్ చేసినందుకు నిన్న నైట్ అని చెప్తాడు. అండ్ షియు ఆ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నప్పుడే మిస్టర్ సాంగ్ కి ఒక ఐడియల్ హస్బెండ్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అని మురిసిపోతుంది. నెక్స్ట్ సీన్ లో సూ యూఫే కాన్సర్ట్స్ కోసం చాలా అప్పులు చేసి ఉంటుందన్నమాట. సో వాళ్ళు బాగా బెదిరిస్తున్నారు, నాకేమైనా హెల్ప్ చేయవా అని షియుని అడుగుతుంది. అలా వాళ్ళిద్దరు అప్పు ఇచ్చిన పర్సన్ తో మాట్లాడడానికి అక్కడికి వస్తే అక్కడ జిన్ ఉంటాడు. ఎందుకంటే సూ జిన్ దగ్గరే అప్పు తీసుకొని ఉంటుంది. సో జిన్ షియుని చూసి వాట్ ఏ కోయిన్సిడెంట్, నిన్ను మళ్ళీ కలుసుకున్నాను అని సూ దగ్గరికి వెళ్లి తనకి వార్నింగ్ ఇస్తూ డబ్బులు ఇస్తావా లేదా అని కత్తి పట్టుకొని బెదిరిస్తుంటాడు. జిన్ ఎక్కడ కత్తితో పొడుస్తాడేమోనని షియు తన చేతిని పట్టుకుంటుంది. సడన్ గా ఆ కత్తికి పవర్ వస్తుంది. దాంతో జిన్ షాక్ అయ్యి షియుని అలానే చూస్తాడు. సూన్ అక్కడి నుంచి పంపించేసి షియుతో చెప్తాడు, నువ్వేం డబ్బులు ఇవ్వనవసరం లేదు, కావాలంటే నాతో నైట్ స్పెండ్ చేయని అని షియు బాడీని చెక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే పాస్ట్ లో షియుకి పామ్ ఖర్చు ఉంటుంది కదా, దాన్ని మార్క్ చెక్ చేయడానికి. అండ్ అది లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు అని తన్ని పంపించేస్తాడు. ఆ తర్వాత నైట్ జిన్ సాంగ్ తో ఉంటాడు. అండ్ బాగా తాగుతూ డిసప్పాయింట్మెంట్ తో అంటాడు, టేయికి మనందరిలో నేనంటే ఎక్కువ ఇష్టం లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా సాంగ్ ని అడుగుతాడు, నువ్వెందుకు టేయిని కలవాలి అనుకుంటున్నావని. దానికి సాంగ్, తన్ని కలిస్తే తొందరగా నా శాపాన్ని తీసేస్తుంది, దాంతో నేను ఫ్రీ అయిపోయి నా ఫ్రీడమ్ ని నేను గడుపుతాను అని అంటాడు. అది విని జిన్ కి కోపం వస్తుంది. అండ్ సాంగ్ ని అరుస్తాడు, నువ్వు తన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నావా, అండ్ తనని నువ్వు బాధ పెడితే బాగోదు అని షేయు మీద ఉన్న తన ప్రేమని చెప్తాడు. నెక్స్ట్ డే షేయు ఫాంగ్ ఆఫీస్ లో పర్సనల్ అసిస్టెంట్ గా జాయిన్ అయి ఉంటుంది. ఆఫీస్ లో ఎంటర్ అయిన వెంటనే తన సీనియర్ నాన్సీ కొంచెం యాటిట్యూడ్ తో అసిస్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఫైల్ చూపించి, ఇది చదువుకో, నేను చాలా బిజీ, నీకు పర్సనల్ గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేను అని చెప్పి వెళ్లిపోతుంది. పాపం షియు నాన్సీ ఎక్కువ వర్క్ ఇవ్వడం వల్ల నైట్ అంతా ఆఫీస్ లో ఉండాల్సి వస్తుంది. బాగా టైర్డ్ అయిపోయి టీ తాగుతూ షియు అలానే పడుకుని ఉంటుంది. నిద్రలో ఉండిపోవడం వల్ల తన చేతిలో ఉన్న టీ కప్ పడిపోబోతుంటే ఫాంగ్ వచ్చి దాన్ని పట్టుకుంటాడు. ఫాంగ్ షియు ఫేస్ అలా చూస్తూ ఉన్నప్పుడే సడన్ గా తనకి మెలకు వస్తుంది. అండ్ ఫాంగ్ అంటాడు, ఆఫీస్ లో పడుకొని టైం వేస్ట్ చేయకు, ఇంటికి వెళ్ళు అని అరుస్తాడు. అది విని షియు ఫస్ట్ డేనే ప్రెసిడెంట్ ముందు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చిందని ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షియు నాన్సీ చెప్పిందని ఫాంగ్ కి కాఫీ తీసుకుని వస్తుంది. తన్ని చూసి ఫాంగ్ కొంచెం బ్లష్ అవుతూ ఉంటాడు. బట్ పైకి మాత్రం రేపటి నుంచి కాఫీ నువ్వు తీసుకురావద్దు అంటాడు. ఎందుకంటే ఫాంగ్ కి షియుయే టేయ్యా అని కన్ఫర్మ్ కాదనమాట, అందుకోసం అలా చేస్తుంటాడు. సో షియు డల్ గా వెళ్లిపోతుంది. అండ్ ఫాంగ్ ఎవరికి తెలియకుండా తను తెచ్చిన కాఫీ తాగుతాడు. అలా షియుని ఫాంగ్ అవాయిడ్ చేయడానికి చూస్తుంటాడు. అప్పుడే అదే ఆఫీస్ కి డెలివరీ బాయ్ లాగా యూఫే వస్తాడు షియుని కలవడం కోసం. వాళ్ళిద్దరు క్యాంటీన్ లో ఉన్నప్పుడు షియు ఫేస్ డల్ గా చూసి ఏమైంది అని యూఫే అడుగుతాడు. అప్పుడు షియు బాస్ ఇలా తిట్టాడు అని చెప్పడంతో వెంటనే షియుని ఫాంగ్ దగ్గరికి లాక్కొని తీసుకెళ్లి నిలదీసిఫైయింగ్ చేస్తాడు. ఫాంగ్ యూఫేని చూసి, నువ్వేంటి ఇక్కడ, నువ్వెప్పుడు ఎవరి మీద ఇంత కేర్ చూపిలేదే అని డౌట్ పడుతుంటాడు. ఇంకా యూఫే మనసులో ఫాంగ్ చాలా తెలివిగల్లోడు, వెంటనే షియునే మేము ఎతికే టేయి అని తెలుసుకుంటాడని అనుకుంటూ తనకి ఎలా అయినా తెలవకూడదని పైకి మాత్రం నాకు అసిస్టెంట్ కావాలి, నీకు ఎలాగో వద్దు కదా, నేను తనకి డబుల్ శాలరీ ఇస్తాను అని అంటాడు. నేను ట్రిపుల్ శాలరీ ఇస్తా అని ఒకరికొకరు శాలరీలు పెంచుకుంటూ పోతూ ఉంటే మధ్యలో షియుకు మాత్రం పండగే. సో ఫైనల్ గా యూఫే షియుని అడుగుతాడు, నువ్వు ఎవరి దగ్గర వర్క్ చేయాలనుకుంటున్నావు అని. దానికి షియు ఫాంగ్ వైపు చూపించగానే పాపం యూఫే డల్ అయిపోయి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఫాంగ్ మాత్రం మనసులో మురిసిపోతాడు. నెక్స్ట్ షియు యూఫే ఇంకా నాతో మాట్లాడడేమో అని ఫీల్ అవుతూ ఉన్నప్పుడే తన కోసం పాపం యూఫే వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ అడుగుతాడు, నువ్వెందుకు అతన్ని సెలెక్ట్ చేసుకున్నావు, నీకు నేనంటే ఇష్టం లేదా అని. షియు ఏం సమాధానం చెప్పకపోయేసరికి యూఫే మనసులో నువ్వెప్పుడు ఎందుకు ఎంతమంది ఉన్నా అతని దగ్గరికి వెళ్తావని బాధపడుతూ ఉంటాడు. ఇంకా తనకి ప్రపోజ్ చేసి తొందరలో నువ్వు నన్ను ఇష్టపడేలా చేస్తాను అని కిస్ చేస్తాడు. షియుకి మాత్రం షాక్ ఇది. షియు నైట్ పడుకునే ముందు తన బాడీలో ఉన్న పవర్ ముత్యం మెరుస్తూ ఉంటుంది. అప్పుడే మనకి చూపిస్తారు, షియు వాళ్ళ అమ్మ షియుకి చెప్తూ ఉంటుంది, ఎప్పుడు నీకు 22 years వస్తాయో మనం రాయల్ ఫ్యామిలీ కాబట్టి మన శరీరంలో ఉన్న పవర్ ముత్యం యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుండి నీకు మన రాజ్యాన్ని కాపాడడానికి తగ్గ శక్తులు వస్తాయని చెప్తుంది. అదే కలగంటూ షియు మార్నింగ్ నిద్రలేస్తూ మళ్ళీ ఈ కళ నాకు ఎందుకు వస్తున్నాయని ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో అందరూ ఒక ఆక్షన్ కి వచ్చుంటారు. అక్కడ ప్రపంచంలోనే అతి కాస్ట్లీ అయిన ముత్యాన్ని ఆక్షన్ పెట్టుంటారు. ఆ ముత్యం మర్మైడ్ శరీరంలో ఉన్న పవర్ ముత్యాన్ని ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. సో అందుకే ఈ నలుగురు ఆ ఆక్షన్ కి వస్తారనమాట. మేబీ టేయి కూడా అక్కడికి రావచ్చు అని, తన్ని కనుకోవచ్చు అని అనుకుంటారు. ఇంకో పక్క షియు కూడా తన ఫ్రెండ్ కి ఫీవర్ ఉంటుంది. సో తనకి హెల్ప్ చేయడం కోసం సూ వర్క్ చేస్తున్న అదే ఆక్షన్ ప్లేస్ దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. అందరూ వాళ్ళ ప్రైజెస్ చెప్తూ ఉంటారు. ఇంకో పక్క షియుకి సడన్ గా
గా ఆప్షన్ లో ఉన్న ముత్యం యాక్టివేట్ అవ్వడం వల్ల తన కడుపులో బాగా నొప్పిలేస్తూ ఉంటుంది అండ్ అక్కడికక్కడే పడిపోతుంది. షియు ప్రాబ్లం లో ఉంది అని ఈ నలుగురికి వాళ్ళ దగ్గర ఉన్న లాకెట్స్ వల్ల తెలుస్తుందన్నమాట. సో వెంటనే కంగారు పడి తన కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా వెతుకుతూ షియు కింద పడి ఉన్న ప్లేస్ దగ్గరకు వస్తారు. కానీ అక్కడ షియు ఉండదు, ఎందుకంటే తనను ఆల్రెడీ సూ తీసుకుని వచ్చేసి ఉంటుంది. షియు ఇంటికి వచ్చాక తన స్టమక్ లో ప్రాబ్లం ఉందని సాంగ్ తో చెక్ చేపించుకుంటూ ఉంటుంది. అలా చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఒకరికొకరు చాలా క్లోజ్ అవుతారు. సో వెంటనే షియు సాంగ్ కి దూరంగా వెళ్లి థ్యాంక్స్, ఎప్పుడైనా నీకు లంచ్ ట్రీట్ ఇస్తానని అక్కడ నుంచి వెళ్లిపోబోతుంది. తన్ని సాంగ్ ఆపి నాకు లంచ్ ట్రీట్ వద్దు, కాసేపు బయట వాక్ చేద్దామా అని అడుగుతాడు. అలా వాళ్ళిద్దరు బీచ్ లో వాక్ చేస్తూ ఉంటారు. అప్పుడు సాంగ్ ఫేస్ డల్ గా ఉండడం చూసి షియు అడుగుతుంది, నువ్వెందుకు ఎప్పుడు అంత హ్యాపీగా కనపడవు అని. దానికి సాంగ్, సంతోషంగా ఉండడం అవసరమా? కొంతమంది ఎప్పుడు ఏదో ఒక దానికి బందీ అయిపోయి ఉంటారు, అందులో నుంచి బయటికి రాలేకపోతారు, అదే తలరాత అనుకోవాలి అని అంటుంటే షియు అంటుంది, అలా ఎలా? నీకెవడో వెధవ బాగా బ్రెయిన్ వాష్ చేశాడు, నీకు కూడా సంతోషంగా ఉండే రైట్ ఉంది అని ఎగ్జైటెడ్ గా చెప్తూ కింద పడబోతుంది. అండ్ సాంగ్ పట్టుకుంటాడు. సాంగ్ షియుని అలా పట్టుకుని చూస్తూ తన లిప్స్ ని టచ్ చేస్తూ, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా సెల్ఫిష్ గా ఆలోచించమని చెప్పింది నువ్వే అని తనకి ప్రపోజ్ చేస్తాడు. అలా సడన్ గా ప్రపోజ్ చేసేసరికి షియు కంగారు పడుతూ, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు అని అంటే, నాకు కూడా తెలీదు, కానీ నువ్వు నా పక్కన ఉంటే నాకు నచ్చింది, సో నువ్వు టైం తీసుకుని ఆన్సర్ చెప్పు అని అంటాడు. వీళ్ళిద్దరిని జిన్ చూసి వెంటనే ఎవరికో కాల్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో షియు రెంటుకుంటున్న ఇంటిని జిన్ కొని తన్ని వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటాడు. అక్కడ జిన్ ని చూసి షియు షాక్ అవుతుంది అండ్ తను రెంట్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటుంది. కానీ జిన్ షియుకి వార్నింగ్ ఇస్తాడు, నువ్వు సాంగ్ కి దూరంగా ఉండు, వెంటనే తనకి ఫోన్ చేసి నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పు, నువ్వు తన వెనకాల పడకూడదు అని చెప్తాడు. అది విని షియు, అయితే నువ్వేనా సాంగ్ కి మనశ్శాంతి లేకుండా చేసేది అని సీరియస్ అవుతూ, నేను చచ్చినా ఒప్పుకోనని అంటుంది. అప్పుడు జిన్ షియుకి దగ్గరగా వస్తూ, సరే నీ ఇష్టం, నువ్వు ఒప్పుకోకపోతే నీకు ఎన్నో మెమరీస్ ఉన్న ఆ ఇంటిని కూలగొట్టేస్తాను అని బెదిరించి వెళ్లిపోతాడు. అప్పుడే సడన్ గా షియుకి స్టమక్ లో పెయిన్ వస్తుంది. దానివల్ల జిన్ కత్తికి పవర్ రావడంతో జిన్ కి తెలుస్తుంది. అదే టైంలో అక్కడికి హెచెన్జే వస్తాడు. ఎవరైతే తన పవర్ ముత్యంలో హాఫ్ ని పొంది ఉంటాడు కదా అతను, మిగిలింది కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడే జిన్ వచ్చి అతన్ని ఆపుతాడు. కానీ చెన్జే ఎలా అయినా షియుని చంపడానికి కత్తితో పొడవబోతుంటాడు. అప్పుడు జిన్ అడ్డు రావడంతో ఆ కత్తిపోటు అతనికి తగులుతుంది. అప్పుడే జిన్ కి షియుయే టేయి అని తెలిసి ఎమోషనల్ అవుతూ, ఈసారి నేను నిన్ను వదులుకోను అని అంటాడు. ఆ చెన్జే అలానే చంపడానికి ముందుగా వస్తుంటే షియు అప్పుడే కళ్ళు తెరిచి తనని పొడవబోవడం చూసి గట్టిగా అరుస్తుంది. దానివల్ల సడన్ గా తన బాడీలో నుంచి ఒక శక్తి బయటకు వచ్చి చెన్జేని పొడవనీయకుండా ఆపుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో బెడ్ మీద పడుకొని ఉన్న షియు కంగారు పడి అంతా గుర్తు చేసుకుని లేస్తుంది. జిన్ ని చూసి నీకేం కాలేదు కదా అని కన్సర్న్ చూపిస్తుంది. అప్పుడే జిన్ తనని హగ్ చేసుకుంటూ, నువ్వు నాకెప్పటికీ దొరకవు అనుకున్నాను, ఫైనల్లీ దొరికావు, ఇక నుంచి నేను నిన్ను వదిలిపెట్టను అని నీకు నేను ఇంకా గుర్తు రాలేదా అని అడుగుతాడు. షియు కన్ఫ్యూజన్ లో, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వెవరో నాకు తెలీదు, మనం జస్ట్ 3 months బ్యాకే కదా కలిసింది అని అంటుంది. జిన్ తన దగ్గరున్న కత్తిని షియు చేతిలో పెడతాడు. బట్ షియు ముట్టుకున్నా కూడా దానిలో ఎటువంటి పవర్ రాకపోవడంతో జిన్ మనసులో, పాస్ట్ లో ఏం జరుగుంటుంది, తను మర్మెడ్ ప్రపంచ ప్రిన్సెస్, కానీ తన పవర్స్ ఏమైపోయాయి అని షియుని పాస్ట్ గుర్తు చేసుకోమని అడుగుతాడు. ఎంత గుర్తు చేసుకుంటున్నా తనకి గుర్తు రాకపోవడంతో షియుని హగ్ చేసుకుని, ఈసారి నిన్ను ఎవరికి దక్కనివ్వను అండ్ నిన్ను కాపాడుకుంటాను అని అంటుంటే షియు ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోతుంది. జిన్ తన్ని లాక్కొని కిస్ చేస్తాడు. అదే టైంలో సాంగ్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు కిస్ చేసుకోవడం చూసి జిన్ ని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అండ్ షియు కోసం వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. అప్పుడు షియు వచ్చి వాళ్ళిద్దరిని అరిచి ఆపుతుంది. అలా ఆపే టైంలో తను వాటర్ లో పడబోతుంటే ఇద్దరు తన్ని పట్టుకుంటారు. నెక్స్ట్ సీన్ లో సాంగ్ జిన్ ని అడుగుతాడు, నువ్వు ఇందాక షియు మాట విన్నావు అంటే నువ్వు తన విషయంలో సీరియసా అని. దానికి జిన్ సీరియస్ గా సాంగ్ కి చెప్తాడు, ఫ్యూచర్ లో తన్ని పర్సూ చేసేది నేనే, అది గుర్తు పెట్టుకో అని అంటాడు. అప్పుడే షియు రాగానే సాంగ్ ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. జిన్ నేను డ్రాప్ చేస్తానని ఇన్సిస్ట్ చేస్తే షియు ఆపి, మేమిద్దరం ఒకే ఏరియాలో కదా ఉండేది, నీకు ఆల్రెడీ ఇంత దెబ్బ తగిలింది, తనతో వెళ్తాను అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో షియుకి నాన్సీ కావాలని హెవీ వర్క్ ఇచ్చి ఓ ఫైల్ తీసుకురమ్మని పంపిస్తుంది. హెవీగా వర్షం వస్తుంది, మళ్ళీ తీసుకురానా అని షియు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా అలానే చెప్తుంది. కానీ వీళ్ళు షియుని బుల్లి చేస్తున్నారని ఫాంగ్ చూస్తాడనమాట. సో అలా ఫైల్స్ తీసుకుని వర్షంలో నడుస్తూ ఉంటే షియు ట్రిప్ అయి కింద పడిపోతుంది. అప్పుడే ఫాంగ్ వచ్చి తను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ షియుకి ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పి తను బయటికి వెళ్తాడు. ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చినప్పుడు అదే టైం కి ఫాంగ్ కూడా లోపలికి వస్తాడు. ఇంకా షియుని టవాల్లో చూస్తాడు. అప్పుడే తన వీపు మీద ఉన్న స్కార్ ని కూడా చూస్తాడు. యాక్చువల్ గా ఆ స్కార్ ఎలా వచ్చింటుందంటే, పాస్ లో షియు ఫాంగ్ కోసం సముద్రం లోపలికి వెళ్లి మరీ వెతుక్కొని వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తుంది. దానికి ఫాంగ్ తనని అరుస్తాడు, మర్మేడ్స్ అలా సముద్రం లోపలికి స్విమ్ చేస్తే ప్రాణానికే ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పాలి అని అరుస్తాడనమాట. అప్పుడే తన వీపుకున్న దెబ్బను చూసి తన కోసం కష్టపడి తెచ్చిందని షియు పైన కన్సర్న్ తో నుదిటిపైన కిస్ చేస్తాడు. ప్రెజెంట్ లో షియు కాలికి చెప్పులు లేకపోవడంతో తన కోసం చెప్పులు తీసుకుని వచ్చి తొడుగుతాడు. నెక్స్ట్ డే షియుని ఆఫీస్ లో నాన్సీ మళ్ళీ అలానే బుల్లీ చేయడం ఫాంగ్ చూసి తను అరుస్తాడు. ఇంకోసారి ఆఫీస్ లో తన్ని బుల్లీ చేస్తే నీ జాబ్ ఉండదు
అని సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఇదంతా గుర్తు చేసుకుని అసలు ఎందుకు నేను ఇలా చేస్తున్నాను, నేను ఎవరికి క్లోజ్ కాకూడదు, కానీ ఎందుకు ఈమెకి ఇలా అట్రాక్ట్ అవుతున్నాను అని అనుకుంటాడు. ఎందుకంటే నిన్న కూడా ఫాంగ్ నాన్సీని షియు గురించి అడిగినప్పుడు తను ఫైల్ తీసుకురావడానికి వర్షంలో వెళ్ళింది అని నాన్సీ చెప్పడంతో కంగారు పడి తన కోసం వెళ్ళుంటాడనమాట. సో ప్రెజెంట్ లో అది గుర్తు చేసుకుని షియుకి దూరంగా ఉండాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత షియు బర్త్డే ఉండడం వల్ల అందరూ పార్టీ ఇవ్వమని బాగా ఇన్సిస్ట్ చేస్తుంటారు. సో అలానే ప్రెసిడెంట్ ని కూడా పిలువు అని కొలీగ్స్ చెప్పడంతో షియు వెళ్లి పిలుస్తుంది. బట్ ముఖం మీదే రిజెక్ట్ చేస్తాడనమాట. నెక్స్ట్ అందరూ పార్టీ కోసం రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ ఫాంగ్ రెడీగా కూర్చొని ఉంటాడు. షియు మనసులో అనుకుంటుంది ఈయనెందుకు వచ్చాడు ఇక్కడ అని. ఆ తర్వాత అందరూ షియు బర్త్డే కి విషెస్ చేస్తూ ఉన్నప్పుడు షియు ఇది నా అసలు బర్త్డే కాదు అని చెప్తూ 6 years బ్యాక్ నేను తప్పిపోయి ఒక సముద్రం దగ్గర మా గ్రాండ్ మాకు దొరికాను, అంతేకాదు నాకు 6 years బ్యాక్ ఏం జరిగిందో ఒక్క మెమరీ కూడా లేదు అని చెప్తూ ఉంటే ఫాంగ్ కి స్ట్రైక్ అవుతూ ఉంటుందన్నమాట. తన వీపు మీద ఉన్న మార్క్ అండ్ 6 years బ్యాక్ మెమరీ లేకపోవడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ తనే టేయి అని మాట్లాడదామని చూస్తే పక్కన షియు ఉండదు. ఇంకో పక్క షియు బాగా తాగి బయటకు వచ్చి ఉంటుంది. అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కాలు పెట్టి పడిపోతుంది. అప్పుడే ఫాంగ్ షియు కోసం వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అండ్ తన కాలు నీళ్లలో ఉండడం వల్ల మర్మేడ్ గా మారిపోతుంది. అండ్ తన్ని మర్మేడ్ ఆకారంలో చూసి తనే టేయి అని హ్యాపీ అవుతాడు. కొలీగ్స్ కూడా షియు కోసం వెతుక్కుంటూ ఆ పూల్ సైడ్ వస్తారు. ఎలా అయినా వాళ్ళ నుంచి తప్పించుకోవాలని ఫాంగ్ షియుని తీసుకొని వాటర్ లో దూకుతాడు. అలా వాటర్ లో వాళ్ళిద్దరు ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు. అతన్ని ఎదురుగా చూసి మళ్ళీ నా కలలోకి హ్యాండ్సమ్ హస్బెండ్ వచ్చాడు, ఇది నా కలే కదా, నేను ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అని ఫాంగ్ ని కిస్ చేస్తుంది. ఆ తర్వాత మార్నింగ్ నిద్ర లేచాక షియు తన అవతారాన్ని చూసి కంగారు పడుతూ ఫాంగ్ ని అడుగుతుంది నిన్న నైట్ ఏం జరిగింది అని. ఫాంగ్ షియుకి దగ్గరగా వస్తూ ఏం జరిగిందా, నిన్న నైట్ చేయాల్సిందంతా చేసావు అని చెప్తుంటే షియు టెన్షన్ పడుతుంది. ఇంకా తన్ని టీజ్ చేస్తూ నువ్వు నా మీద వామిటింగ్ చేసుకున్నావు, ఇంకేం చేయాలేంటి అని అంటాడు. అప్పుడు షియు ఫాంగ్ లిప్స్ ని చూసి ఇదేంటి అని అడుగుతుంది. ఇదేంటా అని ఫాంగ్ షియు చేయి పట్టుకొని కిస్ చేస్తాడు. ఆ తర్వాత సీన్ లో ఫాంగ్ జిన్ యూఫే సాంగ్ కి కాల్ చేసి తన ఇంటికి పిలిపిస్తాడు అండ్ అడుగుతాడు ఇంకో 2 months లో టేయికి 22 years వస్తాయి, మీకు తను ఎక్కడుందో తెలిసిందా అని. బట్ యూఫే అంటాడు నేను ఒక సెలబ్రిటీ, నాకు తన్ని వెతికే టైం లేదు అని. అది విని ఫాంగ్ అవునా, మరి ఆ రోజు నువ్వు ఆఫీస్ లో కలిసిన షియు ఎవరు అని చెప్తూ నేను మీ ముగ్గురి మీద ఎంక్వైరీ చేశాను, మీరందరూ ఆల్రెడీ తనని రికగ్నైజ్ చేసి షియుతో ప్రైవేట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, కానీ నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు అని యూఫే మీద ఫుల్ సీరియస్ అవుతుంటాడు. నువ్వు తనతో పాటు నా ఆఫీస్ వరకు వచ్చి కూడా నాకు చెప్పలేదు అని. అప్పుడు యూఫే తను నీ పక్కనే ఉంది, నువ్వు రికగ్నైజ్ చేయకపోతే నేనేం చేయాలి అని ఇద్దరు ఒకరికొకరు ఫైట్ చేసుకుంటారు. అది చూసి సాంగ్ లేచి షాక్ తో అడుగుతాడు షియునే టేయియా అని. అలా ఎలా అవుతుంది, నేను ఆల్రెడీ చెక్ చేశాను, వాళ్ళిద్దరు చాలా డిఫరెంట్ అని అంటాడు. దానికి యూఫే సాంగ్ తో అంటాడు అవును తను చాలా డిఫరెంట్, అందుకే నువ్వు గుర్తుపట్టలేకపోయావు. షియు నీ బాడీలో ఉన్న శాపాన్ని తీయడం కోసం రాజ్యంలో ఉన్న రూల్స్ కి అగెనెస్ట్ గా వెళ్లి మరీ ఫైట్ చేసింది, కానీ నువ్వేం చేసావు, తన్ని యూస్ చేసుకుని ఇంకొక అమ్మాయిని ప్రేమించి నీ లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యావు అని యూఫే కోప్పడుతూ మీరందరూ అసలు తన గురించి కొంచెమన్నా కేర్ చూపిస్తున్నారా అని సీరియస్ అవుతుంటాడు. సాంగ్ జిన్ ని సీరియస్ గా అడుగుతాడు నీకు ఆల్రెడీ తెలుసు కదా మరి నాకెందుకు చెప్పలేదు అని. దానికి జిన్ ఎందుకు చెప్పాలి, నువ్వు టేయితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని షియుతో లైఫ్ గడపాలి అనుకున్నావు, నువ్వు ఇష్టపడే పర్సన్ నువ్వు వదిలేయాలి అనుకున్న పర్సన్ ఒక్కటే, అసలు నీకు తన గురించి తెలుసుకునే హక్కే లేదు అని అంటాడు. ఇంకా అందరూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఫాంగ్ చెప్తాడు షియు బాడీలో ఉన్న పవర్ ముత్యం బ్రేక్ అయింది, సో అందుకే ఫాంగే టేయి అని తెలుసుకోలేకపోయామని. జిన్ కూడా చెప్తాడు అవును షియుని ఎవరో చంపడానికి చూస్తున్నారు, మేబీ ఆ పర్సన్ వల్లనే 6 years బ్యాక్ రాణి టైజు చనిపోవడం టేయి కనపడకుండా పోవడానికి కారణం అయ్యుండొచ్చు, ఇక నుంచి తన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను అని అంటాడు. అప్పుడు ఫాంగ్ లేచి షియుకి మెమరీస్ లేకపోవచ్చు కానీ ఇక నుంచి తను నాకే సొంతం అని అందరూ షియు కోసం ఆర్గ్యూ చేసుకుంటారు. ఇంకా ఈ నలుగురు షియుని ఎలా అయినా ఇంప్రెస్ చేయడానికి చూస్తుంటారు. యుఫే షియుని ఇంప్రెస్ చేయడానికి గిటార్ ప్లే చేస్తాడు, సాంగ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తాడు. ఫాంగ్ అయితే సినిమాకే తీసుకెళ్తాడు. అదే సినిమా హాల్లోకి జిన్ వచ్చి షియుని మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు ఆర్గ్యూ చేసుకుంటారు. అది చూసి షియుకి ఫ్రస్ట్రేషన్ వచ్చి మీ ఇద్దరికి ఒకరికొకరు తెలుసా అని అడుగుతుంది. అంత సీన్ లేదు అని ఇద్దరు సేమ్ ఆన్సర్ ఇస్తారు. అలా ఎవరి పాటలు వాళ్ళు పడతారన్నమాట షియుని ఇంప్రెస్ చేయడం కోసం. షియుకి మాత్రం నలుగురిలో ఒక్కొక్క క్వాలిటీ ఇష్టం అవుతుంది. ఫాంగ్ చాలా రిచ్ అండ్ కేరింగ్ పర్సన్, ఇంకా సాంగ్ లో అయితే ఐడియల్ హస్బెండ్ కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. జిన్ అయితే తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా నన్ను కాపాడాడు. యుఫే తన వెనకాల తిరుగుతూనే ఉంటాడు. సో ఏం చేయాలా అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ నలుగురు షియు కోసం ఫుడ్ తీసుకొని తన ఇంటి వరకు వస్తారు. పాపం డైనింగ్ టేబుల్ దగ్గర షియు ఎవరి ఫుడ్ సెలెక్ట్ చేసుకుందామా అని తెలియక ఫస్ట్ యుఫే ఫుడ్ తీసుకుంటుంది. దానికి మిగతా ముగ్గురు ముఖాలు మాడుస్తారు. అలా ఎవరిది తింటే ఎక్కడ కొట్టుకుని సస్తారా అని ఉత్త అన్నం తింటుంది పాపం. నెక్స్ట్ సీన్ మర్మైడ్ ప్రపంచంలో చూపిస్తారు. షియు శరీరంలో హాఫ్ పవర్ ముత్యం ఉన్నా కూడా తన శక్తి చాలా స్ట్రాంగ్ అని ఎలా అయినా తన్ని చంపడం కోసం ఇన్షి ఒక ప్లాన్ వేస్తుంది. షియుకి 22 years వచ్చేలోపు తన శరీరం చాలా వీక్ గా ఉంటుంది. సో ఆ లోపే తన్ని చంపాలని డిసైడ్ అవుతుందన్నమాట. అదే విషయం హేచెంగ్ కి చెప్తుంది. నెక్స్ట్ షియు ఆఫీస్ క్యాంటీన్ లో
నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హేచెంగ్ కావాలని షియుకి డాష్ ఇవ్వడం వల్ల హేచెంగ్ పర్స్ కింద పడిపోతుంది. సో షియు అది తీసుకుని హేచెంగ్ ఇవ్వబోతుంటే తను షియు కళ్ళల్లో కళ్ళు పెట్టి హిప్నటైజ్ చేస్తాడు. సో ఏం మాట్లాడకుండా తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనమాట. ఆ తర్వాత షియు ఇంట్లో ఫాంగ్ అండ్ సాంగ్ లంచ్ కి బయటకు వెళ్దామని షియుని ఫోర్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళ పీడ ఎలా వదిలించుకోవాలా అని షియు తల పట్టుకుని ఉంటే అదే టైంలో అక్కడికి హేచెంగ్ వస్తాడు. అతను రాగానే షియు ఎగ్జైట్ అవుతూ బ్రదర్ అని పిలుస్తుంది. హేచెంగ్ లోపలికి వచ్చాక షియు ఏదో సాకు చెప్పి వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తుంది. సో ఇంకా హేచెంగ్ మీద అనుమానంతో వీళ్ళందరూ ఎంక్వైరీ చేస్తే అతను ఒక యూనివర్సిటీలో లెక్చరర్ అని ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. బట్ స్టిల్ వీళ్ళకి అతని మీద డౌట్ ఉంటుంది. ఇంకో పక్క హేచెంగ్ షియుని హిప్నటైజ్ చేయడం వల్ల తను చెప్పిన మాట వింటూ ఉంటుంది. అంతేకాక తన మీద నమ్మకం పెంచుకోవడం కోసం కావాలని రౌడీలకు డబ్బులు ఇచ్చి షియుని బెదిరిస్తున్నట్లు చేసి వాళ్ళతో దెబ్బలు తిని కాపాడుతాడు. నెక్స్ట్ సీన్ లో మార్నింగ్ షియు నిద్రపోతూ ఉంటే హేచెంగ్ వచ్చి నీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అని చెప్పి బయటికి వెళ్తాడు. షియు లేచాక బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే అక్కడ హేచెంగ్ ఫోన్ ఉంటుంది అండ్ అందులో జిన్ మెసేజ్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే హేచెంగ్ జిన్ దగ్గరకు వచ్చి ఉంటాడు అండ్ జిన్ హేచెంగ్ ని అడుగుతాడు నువ్వెందుకు షియు వెనకాల పడుతున్నావని. దానికి హేచెంగ్ తనంటే ఇష్టం అందుకే తన వెనకాల తిరుగుతున్నానని అంటాడు. జిన్ అంటాడు నువ్వు తన బ్రదర్ కదా అని. అయితే ఏంటి తనే నా వెనకాల తిరుగుతూ ఉంటుంది నేనేం చేయాలి తన్ని యూజ్ చేసుకుంటాను అంటాడు. అలా జిన్ ని రెచ్చగొట్టే మాట్లాడడం వల్ల తనకి ఫుల్ కోపం వచ్చి హేచెంగ్ ని పిచ్చి కొట్టుడు కొడుతుంటాడు. అప్పుడే షియు అక్కడ జరుగుతుంది చూసి జిన్ ని అరుస్తుంది అసలు నువ్వెవరు నా బ్రదర్ ని కొట్టడానికి అని. ఇదే కరెక్ట్ టైం అనుకుని హేచెంగ్ షియుతో ఆ రోజు మనల్ని ఇబ్బంది పెట్టిన రౌడీలు కూడా జిన్ అరేంజ్ చేసిన వాళ్లే, అంతేకాక నీ మీద నాకు బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయని చెప్పి నిన్ను వదిలేసి వెళ్ళమన్నాడని చెప్తాడు. ఇంకా షియు హేచెంగ్ కి సారీ చెప్పు అని జిన్ మీద సీరియస్ అవుతుంది. కానీ జిన్ కి ఫుల్ కోపం వస్తుంది నేను సారీ చెప్పాలా అని. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని ఇద్దరి మీద సీరియస్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో ఈ నలుగురు ఒక చోట గ్యాదర్ అయి ఉంటారు. జిన్ మాత్రం ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడు. ఆ హేచెంగ్ అని నేను నాశనం చేస్తాను కావాలనే నన్ను ప్రొవోక్ చేసి షియు ముందు బ్యాడ్ చేశాడు, అయినా షియు ఎందుకు అతని చెప్పింది వింటుంది అని చంపడానికి కత్తి పట్టుకుని లేవబోతుంటే సాంగ్ ఆపుతాడు. అప్పుడే ఫాంగ్ అంటాడు మేబీ అతను మన రాజ్యానికి సంబంధించిన వాడై ఉంటాడు, అతని నెక్స్ట్ టార్గెట్ మనమే అని అంటాడు. దానికి యుఫే మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఫాంగ్ అంటాడు అతను గేమ్ ఆడుతున్నాడు కదా సో మనం కూడా పార్టిసిపేట్ చేద్దామని. అలా హేచెంగ్ సాంగ్ వేరే అమ్మాయితో తిరుగుతుందని బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలా చేస్తాడు. ఇంకో పక్క యుఫే కూడా షియుని జస్ట్ ఫ్లర్ట్ చేయడానికి మాత్రమే ఫ్రెండ్షిప్ చేశాను అనేలా సృష్టిస్తాడు. అలా వీళ్ళ ముగ్గురిని షియు నుంచి దూరం చేస్తాడు. తనకున్న ఫ్రెండ్స్ అందరూ దూరం అవ్వడంతో షియు చాలా బాధపడుతూ బీచ్ లో కూర్చొని ఉంటుంది. అప్పుడే హేచెంగ్ అక్కడికి వచ్చి నువ్వేం బాధపడకు వాళ్ళతో కావాలంటే నేను మాట్లాడతానని అంటాడు. అప్పుడు షియు అడుగుతుంది నీకెవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా అని. దానికి హేచెంగ్ నాకు ఇప్పటి వరకు ఒక్క ఫ్రెండ్ కూడా లేదు, అందరూ నన్ను దూరంగా పెట్టేవాళ్లే అని కొంచెం డల్ గా చెప్తాడు. ఆ మాటలకు షియు అవునా సరే ఈ రోజు నుంచి నీ ఫ్రెండ్ నేను అని హేచెంగ్ ని ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఊపుతూ ఉంటుంది. దానికి హేచెంగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇన్సీ మర్మైడ్ ప్రపంచంలో నుంచి పంపించిన అతను హేచెంగ్ తో అంటాడు ముగ్గురిని షియు నుంచి దూరం చేశావు ఇంకా మిగిలింది ఫాంగ్, తొందరగా ప్లాన్ అమలు చేస్తే షియు మన చేతిలోకి వస్తుంది అని చెప్తాడు. దానికి హేచెంగ్ ఫాంగ్ చాలా పవర్ఫుల్ ఒక 2 days ఆగుదామని ఇగ్నోర్ చేస్తాడు. యాక్చువల్ గా హేచెంగ్ కూడా మనుషుల ప్రపంచంలో ఉండి షియుతో హ్యాపీ మూమెంట్స్ గడపాలి అని సంతోషంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ సీన్ లో ఈ నలుగురు ఒక బార్ లో కలుస్తారు. అప్పుడు జిన్ ఫాంగ్ ని అడుగుతాడు హేచెంగ్ మా ముగ్గురిని షియు నుంచి దూరం చేశాడు కానీ ఇంకా 2 days అవుతుంది నీ మీద ఏ ప్లాన్ అమలు చేయలేదేంటి అని. మేబీ నువ్వు స్ట్రాంగ్ అని సైలెంట్ గా ఉన్నాడేమో అని సాంగ్ అంటే హేచెంగ్ ఏదో ఒకటి చేసే లోపే నేనే ఒక ప్లాన్ చేస్తాను అని ఫాంగ్ ఎవరికో కాల్ చేస్తాడు. ఇక్కడ షియు ఇంట్లో హేచెంగ్ తన బ్యాగ్ సదురుకుంటూ ఉంటాడనమాట. అది చూసి షియు అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నావని. దానికి హేచెంగ్ నేను వర్క్ చేసే యూనివర్సిటీ వాళ్ళు నన్ను వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ ఎక్కడా జాబ్ చేయకుండా సో నేను ఇప్పుడే వెళ్ళాలి అని అంటాడు. ఇంకా షియు వెంటనే ఈ పని ఫాంగ్ది నాకు తెలుసు అని హేచెంగ్ కి చెప్పి అక్కడికి బయలుదేరుతుంది. షియు ఫాంగ్ దగ్గరికి వెళ్లి నువ్వు హేచెంగ్ ని ఎక్కడ జాబ్ చేయకుండా చేసావా అని అడుగుతుంది. దానికి ఫాంగ్ అవును తను నా ఉమెన్ ని టచ్ చేశాడు ఊరుకుంటానా అని అంటాడు. షియు అంటుంది ఫస్ట్ నేను నీ ఉమెన్ కాదు సెకండ్ అతను నా బ్రదర్ అని అంటే ఫాంగ్ అంటాడు అయితే నువ్వు నాకు అతని మధ్యలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో డిసైడ్ అవ్వు అని అంటాడు. అప్పుడే హేచెంగ్ అక్కడికి వస్తాడు. అక్కడ ఫాంగ్ యాటిట్యూడ్ షియుకి నచ్చక నాకు నా బ్రదరే కావాలి అని హేచెంగ్ ని సెలెక్ట్ చేసుకుంటుందన్నమాట. ఫాంగ్ అంటాడు నువ్వు మర్చిపోయావు అనుకుంటా నువ్వు ఇంకా నా అసిస్టెంట్ వి అని, అయితే నీ జాబ్ కూడా నాకొద్దు అని షియు ఫాంగ్ ముఖాన్ని చెప్పేసి వెళ్లిపోతుంది. అలా చేసేసరికి ఫాంగ్ కొంచెం బ్రేక్ అవుతాడనమాట. అండ్ షియు ఇక్కడ ఇంటికి వచ్చి రూమ్ లో లాక్ వేసుకుని బాగా ఏడుస్తుంది. షియు అలా ఏడవడం చూసి హేచెంగ్ కూడా బాధపడి నేను ఇక్కడ ఉండడం వల్లే కదా నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను వెళ్లిపోతానని చెప్తాడు. అది విని షియు డోర్ ఓపెన్ చేసి ప్లీజ్ ఎక్కడికి వెళ్ళొద్దు నాకు ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక్క రిలేటివ్ నువ్వే అని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత హేచెంగ్ షియు మాటలను గుర్తు చేసుకుని ఒకవేళ నేను నిన్ను 2 సార్లు చంపడానికి ట్రై చేశాను అన్న విషయం నీకు తెలిస్తే నువ్వు స్టిల్ నన్ను నీ రిలేటివ్ గా గుర్తిస్తావా అని బాధపడుతూ ఇంకోవైపు నా గోల్ ని నేను
నేను అస్సలు మర్చిపోకూడదు అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో షియు ఫ్రెండ్ సూని ప్లాన్ చేసి వీళ్ళు షియు ఇంటికి పంపిస్తారు. షియు ఇంట్లో నీకు జాబ్ లేదు కదా, నేను చేసే కంపెనీలో డెకరేట్ చేసే జాబ్ ఉంది, నాతో పాటు జాయిన్ అవ్వు, ఇలానే ఇంట్లో ఉంటే పిచ్చిదానివైతావు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దానికి షియు హేచెంగ్ ని అడుగుతుంది. హేచెంగ్ కూడా ఓకే చెప్పడంతో షియు ఎక్సైట్మెంట్ తో అక్కడికి వెళ్తుంది. షియుని తన వర్క్ ప్లేస్ కి తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళు, అక్కడ చాలా వర్క్ ఉందని పంపిస్తుంది. షియు అక్కడికి వెళ్ళగానే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫాంగ్ మర్మేడ్ ఆకారంలో ఉంటాడు. అతన్ని చూసి ఫస్ట్ షాక్ అవుతుంది. కానీ ఫాంగే అని అర్థమయ్యి దగ్గరగా వస్తూ ఏంటి ఈ వేషం, ఇలా ఉన్నావేంటి అని ఫాంగ్ తోగని టచ్ చేస్తూ అడుగుతుంది. అప్పుడే యూఫే వాటర్ లో నుంచి బయటకు వచ్చి షియుని పిలుస్తాడు. అతన్ని చూసి నువ్వేంటి ఇక్కడ, ఏమైనా షూటింగ్ ఉందా, నీ క్యారెక్టర్ మర్మేడా అని అంటుంది. అదే స్విమ్మింగ్ పూల్ లో నుంచి సాంగ్ అండ్ జిన్ కూడా రావడంతో షియు కొంచెం కన్ఫ్యూజన్ లో షాక్ అవుతుంది. మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారని అడుగుతుంది. అప్పుడు ఫాంగ్ మేమందరం నీ దగ్గర ఒక విషయం దాచాము అని అంటాడు. అండ్ సాంగ్ చెప్తాడు మేము యాక్చువల్ గా మర్మేడ్స్ అని. అప్పుడు ఫాంగ్ మేం నలుగురం నీ విషయంలో చాలా సిన్సియర్, మమ్మల్ని ఇలా యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నది నీ ఇష్టం అని, నీ ఆన్సర్ ఏంటి అని అడుగుతాడు. షియు కంగారు పడుతూ నేను జస్ట్ ఒక నార్మల్ అమ్మాయిని అని భయపడుతూ చెప్తుంది. అప్పుడు యూఫే నీ అసలు రూపాన్ని నేను చూపిస్తానని షియుని వాటర్ లోకి పుల్ చేస్తాడు. దాంతో షియు మర్మేడ్ గా మారుతుంది. నెక్స్ట్ సీన్ లో షియు నిద్రపోతూ ఉంటే తన కడుపులో బాగా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తో కింద పడి బాధపడుతూ హేచెంగ్ ని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు హేచెంగ్ షియు దగ్గరికి వస్తూ నేను నిన్ను ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను అని ఎత్తుకొని మర్మేడ్ ప్రపంచానికి తీసుకొస్తాడు. అక్కడ షియు హేచెంగ్ ని పట్టుకుని బ్రదర్ నాకు బాగా నొప్పిగా ఉంది అని అంటుంటే నువ్వు నన్ను బ్రదర్ అని పిలవకు, నేను నీ బ్రదర్ ని కాదు అని హేచెంగ్ అంటాడు. అప్పుడు షియు నాకు తెలుసు నువ్వు నా ఓల్డర్ బ్రదర్ చూ హేచెంగ్ అని తన అసలు పేరుతో పిలవడంతో హేచెంగ్ అంటాడు అంటే నీకు అంతా గుర్తొచ్చిందా అని. ఎందుకంటే షియుకి ఒక్కసారిగా మర్మేడ్ గా మారిన తర్వాత తన గతం మొత్తం గుర్తొచ్చి ఉంటుంది. అప్పుడు షియు అంటుంది చిన్నప్పుడు నిన్ను చూడడం కోసం నేను ఎన్నిసార్లు వచ్చినా క్వీన్ మదర్ నీ దగ్గరికి అస్సలు రానిచ్చేది కాదు, నన్ను క్షమించు, నేను నీ దగ్గరికి ముందే వచ్చుంటే బాగుండు, మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగుండేది అని బాధపడుతుంది. అప్పుడు హేచెంగ్ కూడా ఎమోషనల్ అవుతూ గట్టిగా అరుస్తూ నేను నిన్ను చంపుతానని ఇప్పుడు నన్ను బ్రదర్ అని పిలుస్తున్నావా, అది జరగని పని అని అరుస్తుంటాడు. అప్పుడు షియు నీకు ఇష్టం లేకపోయినా నువ్వు నా బ్రదర్వి, అంతకన్నా హ్యాపీనెస్ నాకు ఈ లైఫ్ లో ఏమీ లేదు అని అంటుంది. అప్పుడు హేచెంగ్ లేచి ఓ అయితే నీకు సంతోషంగా ఉందా, నీకు తెలుసా నేను ఒక చిన్న తప్పు చేశానని నన్ను లైఫ్ లాంగ్ ఒక చిన్న రూమ్ లో లాక్ చేసి ఉంచారు, నువ్వు పుట్టాక అందరూ నిన్ను గొప్ప వారసురాల్లాగా ట్రీట్ చేసి నిన్ను ఈ మర్మేడ్ ప్రపంచానికి రాణిని చేయాలనుకున్నారు, కానీ ఈ కింగ్డమ్ కి నేనే రాజు కావాలి, దానికి నువ్వు చావాలి అని షియుని చంపబోతుంటే అప్పుడే జిన్ అక్కడికి వచ్చి తన పవర్ ని యూజ్ చేసి హేచెంగ్ ని పక్కకు నెడతాడు. హేచెంగ్ వాళ్ళ నలుగురిని అక్కడ చూసేసరికి మీరు ఇక్కడికి ఎలా రాగలిగారని అడుగుతాడు. అప్పుడు ఫాంగ్ చెప్తాడు యాక్చువల్ గా షియుకి 22 years వచ్చేలోపే ఒకవేళ తను మర్మేడ్ ప్రపంచానికి తిరిగి వెళ్తే తనకి నలుగురికి మధ్య ఉన్న బంధం వల్ల వీళ్ళు కూడా ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టొచ్చు అనమాట. అలా వీళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతారు. అండ్ హేచెంగ్ ని నలుగురు పవర్స్ యూజ్ చేసి చంపబోతుంటే షియు ఆపుతుంది. షియు హేచెంగ్ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ నాకు చిన్నప్పటి నుండి నీతో గడపాలని చాలా కోరిక ఉండేది, నీకు కావాల్సింది ఈ రాజ్యానికి రాజు అవ్వడమే కదా అని తన శరీరంలో ఉన్న పవర్ ని బయటికి తీసి హేచెంగ్ ఇస్తుంది. అలా చేయడం వల్ల హేచెంగ్ కూడా ఎమోషనల్ అవుతూ ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు. దానికి షియు ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క రిలేటివ్ నువ్వే, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని ఎమోషనల్ గా చెప్తూ అక్కడి నుండి వెళ్లిపోబోతుంటే హేచెంగ్ ఆ శక్తిని షియుకి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో షియుకి 22 years రావడం వల్ల తన్ని ఈస్ట్ సీకి రాణిగా అనౌన్స్ చేస్తారు. అక్కడ ఇన్సీ కూడా ఉంటుంది. ఇన్సీ షియు ముందు యాక్టింగ్ చేస్తూ నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. అప్పుడు షియు నేను లేనన్ని రోజులు ఈ రాజ్యాన్ని బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ అని అంటుంది. ఆ తర్వాత ఇన్సీ సాంగ్ ను తన దగ్గరకు పిలిపిస్తుంది అండ్ చెప్తుంది నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుంది, ఇన్ని రోజులు నీ శరీరంలో ఉన్న శాపాన్ని ఎలా భరించావని అంటుంది. యాక్చువల్ గా సాంగ్ ను ఇన్సీ చిన్నప్పుడే వెస్ట్ సీ నుంచి ఈస్ట్ సీకి తెచ్చి ఉంటుంది, ఒక స్పై లాగా అన్నమాట. అక్కడికి వచ్చి తను చాలా కష్టాలు అనుభవించేవాడు. ఎందుకంటే ఒక అవుట్ సైడర్ గా ఈస్ట్ సీలో తనని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అంతేకాక రాణి ఇచ్చిన శాపంతో తన లైఫ్ లో సంతోషం అనేది లేకుండా పోయిందని ఇన్సీ సాంగ్ పైన కన్సర్న్ చూపిస్తూ ఏదో మెడిసిన్ ఇచ్చి షియు తాగే దాంట్లో కలిపి ఇవ్వమని చెప్తుంది. నెక్స్ట్ ఇదంతా ఫాంగ్ మనుషుల ప్రపంచంలో ఉండి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే అప్పుడు షియు అక్కడికి వస్తుంది అండ్ ఫాంగ్ తో అంటుంది నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని, ఎందుకంటే వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ టైం స్పెండ్ చేయడానికి, నీకు లేదు అని అంటుంది. అది విని సాంగ్ ఎమోషనల్ అవుతూ ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి షియు నీ మూడ్ ఎప్పుడు బాగోలేకపోయినా నువ్వు ఇక్కడికే కదా వచ్చేది, అందుకే నీకు కంపెనీ ఇవ్వడానికి వచ్చాను అని అంటుంది. నెక్స్ట్ ఇద్దరు సాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ సాంగ్ షియుకి వాటర్ ఆఫర్ చేస్తాడు అండ్ అందులో ఆ పిల్ కలుపుతాడు అనమాట. షియు సాంగ్ ఇచ్చిన వాటర్ తాగుతుంది. అప్పుడే షియు తన పవర్ ని యూజ్ చేసి సాంగ్ బాడీలో ఉన్న శాపాన్ని అన్లాక్ చేస్తుంది. దాంతో అతను
ఫ్రీ అయిపోతాడనమాట. అండ్ షియు ఎమోషనల్ అవుతూ అంటుంది, నీ ఫేస్ లో ఎప్పుడూ ఆనందం ఉండదు, నువ్వెప్పుడు ఎవరో ఒకరికి బందీలాగా ఉన్నావని గుర్తు చేస్తూనే ఉంటావు, ఈ రోజు నుంచి నువ్వు నీ లైఫ్ ని హ్యాపీగా గడుపు అని అక్కడికక్కడే పడిపోతుంది. అలా పడిపోయిన షియుని సాంగ్ తన రాజ్యానికి తీసుకొని వస్తాడు. అక్కడ షియుని అలా చూడగానే అందరూ కంగారు పడతారు. ఫాంగ్ షియు చేయి పట్టుకొని చెక్ చేయగానే అర్థమవుతుంది తన బాడీని ఎవరో పాయిజన్ చేశారని. ఇదే కరెక్ట్ టైం అని ఇన్సీ మనిషి కూడా అక్కడ సభలో అందరి ముందు షియు ఎలాగూ చావు బతుకుల మధ్యలో ఉంది, ఇప్పుడు మన రాజ్యాన్ని కాపాడేదెవరు అని ఇన్సీని రాజ్యానికి రాణిని చేయమని అందరికీ అరుస్తూ చెబుతుంటాడు. అతని మాటలు విని జిన్ కి పిచ్చి కోపం వస్తుంది. అతని గొంతు పట్టుకొని, ఏంటి షియు చావు బతుకుల మధ్యనుందా, ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్ అవుతాడు. కానీ అక్కడున్న అందరు కూడా ఇన్సీని రాణిగా చేయడానికి ఒప్పుకుంటారనమాట. నెక్స్ట్ ఇన్సీ కూడా అక్కడికి వచ్చి, నన్ను రాణిగా మీరంతా ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి అని అంటుంది. అప్పుడు రాణి చైర్లో కూర్చొనున్న షియు, నాకు అబ్జెక్షన్ ఉంది అని అంటుంది. షియు బతుకుందని ఇన్సీ షాక్ అవుతుంది. షియు అక్కడి నుంచి లేచి ఇన్సీకి దగ్గరగా వస్తూ, నాకు తెలుసు ఆ రోజు మా అమ్మని చంపింది నువ్వే, అది నేను మర్చిపోలేదు, ఈ రోజు కూడా సాంగ్ ని యూస్ చేసుకుని నన్ను చంపాలని చూసావనంటే ఇన్సీ యాటిట్యూడ్ తో, నేను నీ ఆంటీని, నువ్వు ఎవరి మీద నిందలు వేసేటప్పుడు తెలుసుకుని వెయ్యి అని అంటుంది. అప్పుడు సాంగ్ ఇన్సీ షియుని చంపమని మందు ఇచ్చింది అని చూపిస్తాడు. దాంతో తన నిజం బయటపడుతుంది. అప్పుడే సాంగ్ ఇన్సీతో చెప్తాడు, నాకు వెస్ట్ సీకి వెళ్లాలనుంది, కానీ మీరు ఒకటి మర్చిపోయారు, నాకు షియు అంటే చాలా ఇష్టం, ఒకప్పుడు రాజ్యం మీద ఉన్న ఆశతో మీతో చేతులు కలిపాను, కానీ తన్ని కలిశాక అవన్నీ మర్చిపోయాను అని షియు మీద ఉన్న ప్రేమని చెప్తాడు. షియు ఇన్సీని రాణిని చంపినందుకు నన్ను చంపడానికి చూసినందుకు శిక్ష వేయబోతుంటే ఇన్సీ కోపంతో, నీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు, నువ్వు నన్ను ఏం చేయలేవని అంటుంది. అప్పుడే అక్కడికి హేచెంగ్ వస్తాడు. అతన్ని చూసి ఇన్సీ కంగారు పడుతుంటుంది, ఎందుకంటే యాక్చువల్ గా అతన్ని ఇన్సీ చంపాను అనుకుంటుంది, కానీ చచ్చిపోయి ఉండడు. సో హేచెంగ్ అక్కడికి వచ్చి పాస్ లో ఇన్సీ చేసిన నేరాలన్నీ చెప్పడంతో తను ఎప్పటికీ రాణి కాలేదు అని రాజ్యం మీద ఉన్న ఆశతో షియుని పొడవడానికి వస్తుంది. బట్ సాంగ్ అడ్డు రావడంతో ఆ పోటు సాంగ్ కి తగులుతుంది అండ్ అక్కడికక్కడే మాయమైపోతాడు. మర్మైడ్స్ ఒకవేళ చనిపోతే వాటర్ బబుల్స్ లా మారిపోయి సముద్రంలో కలిసిపోతారనమాట. షియు సాంగ్ చనిపోయాడని ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో షియు సాంగ్ ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉండడం చూపిస్తారు. అప్పుడే హేచెంగ్ అక్కడికి వచ్చి షియు ఏడవడం చూసి, సాంగ్ బతకాలి అంటే నీ శరీరంలో ఉన్న బ్లూ బీడ్ ని యూస్ చేసి బతికించొచ్చు అంటాడు. దాంతో షియు తన శరీరంలో ఉన్న బ్లూ బీడ్ ని తీసి సాంగ్ ని బతికిస్తుంది. అప్పుడు హేచెంగ్ షియుని స్పృహ కోల్పోయేలా చేసి అంటాడు, బ్లూ బీడ్స్ ఓన్లీ శరీరాన్ని మాత్రమే ఇవ్వగలవు, దానికి సోల్ ఇవ్వడానికి ఇంకో మర్మైడ్ సోల్ అవసరం అని చెప్తూ, నేను ఇప్పటికే రాణిని నా సెల్ఫిష్నెస్ వల్ల పోగొట్టుకున్నాను అండ్ నిన్ను చంపాలని చూశాను అని రిగ్రెట్ ఫీల్ అయ్యి తన సోల్ ని సాంగ్ కి ఇచ్చి షియు దగ్గరికి వెళ్లి ఇన్ని రోజులు తను చేసిన తప్పులకి సారీ చెప్తూ వాటర్ లో కలిసిపోతాడు. నెక్స్ట్ షియుకి మెలకు వచ్చాక సాంగ్ ని పట్టుకొని, నువ్వు ఇంకా ఎందుకు స్పృహలోకి రాలేదు అని బాధపడుతుంది. అప్పుడే ఫాంగ్, యూఫే, జిన్ అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా సాంగ్ ని అలా చూసి బాధపడుతూ, షియు నీ కోసం రాత్రి పగలు ఇక్కడే ఉంటుంది, తొందరగా లే అని ముగ్గురు సాంగ్ తో అంటుంటారు. ఇంకో పక్క ఫాంగ్ షియుతో అంటాడు, నువ్వు ఇప్పుడు మర్మైడ్ రాజ్యానికి రానివయ్యావు కదా, సో నెక్స్ట్ ఆచారం ప్రకారం నీ పెళ్లి అని అనగానే జిన్ అంటాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతున్నావేంటి అని. అప్పుడు ఫాంగ్ ఒక లుక్ ఇవ్వగానే జిన్ కరెక్టే, ఇప్పుడు మనం తొందరగా పెళ్లి చేసుకుందాం, సాంగ్ లేకపోయినా పర్లేదు అంటాడు. దానికి షియు లేచి కోపంతో ముగ్గురిని అరవబోతుంది. అప్పుడు ఫాంగ్ షియుని దగ్గరగా తీసుకొని, నీ మీద మేము ఇప్పటికే చాలా ఇన్వెస్ట్ చేశాము, ఇప్పుడు నువ్వు ఈ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావా, నేను నా బ్రైడ్ ని పెళ్లికి ముందే ఒకసారి కిస్ చేయాలనుకుంటున్నా అని షియుని దగ్గరగా తీసుకుని కిస్ చేయబోతుంటాడు. వెంటనే సాంగ్ కళ్ళు తెరిచి, రియల్లీ షియుని కిస్ చేసి చూడు అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో షియు ఏడుస్తూ ఉంటుంది, ఆ భూమి మీద బాగా బ్రతుకున్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి నా జీవితం నరకమైంది, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ లేడు, ఎవడూ లేడు, అప్పుడే పెళ్ళంట, నా సంతోషం నా ఫ్రీడమ్ అన్నీ వెళ్ళిపోతాయి అని బాధపడుతూ వెంటనే రియలైజ్ అయ్యి లేచి, నేను ఈ పెళ్లి అస్సలు జరగనివ్వను, నా దగ్గర ఒక బెస్ట్ ఐడియా ఉంది, అదేంటంటే ఇక్కడ నుంచి పారిపోవడం అని పారిపోతుంది. ఈ నలుగురు షియు కోసం వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. షియు మన నుంచి తప్పించుకోవడానికి మనుషుల ప్రపంచానికి పారిపోయిందని వీళ్ళు కూడా తన కోసం పరిగెడతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై.